తమిళ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ తెలుగు వర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ ఆ రోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడి గురించి ఎమోషనల్ గా మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే అందుకు ఆయన ఆదివాసీయులను ఉదాహరణగా తీసుకుని మాట్లాడటం పెద్ద దుమారమే రేపింది. మన్యం జిల్లా ఆదివాసీ జేఏసీ సభ్యులు దీనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయ్ దేవరకొండ అలా మాట్లాడటం సరికాదని తక్షణమే ఆయన దీనికి సమాధానం చెప్పాలంటూ మీడియా ముందు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఒక న్యాయవాది అయితే విజయ్ దేవరకొండపై ఈ విషయంలో కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు కూడా చేశారు. కానీ పోలీసులు మాత్రం ఇంకా కేసుని నమోదు చేయలేదు. అయితే ఈ వివాదంపై విజయ్ దేవరకొండ కాసేపటి క్రితమే క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, రీసెంట్గా జరిగిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన కొన్ని మాటలు ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసినట్టుగా అనిపించింది అనే విషయం నా దృష్టిలోకి వచ్చింది. ఈ సందర్భంగా అలా నా మాటలను అపార్థం చేసుకున్న వారికి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. మొన్న నేను ఉద్దేశపూర్వకంగా ఏ వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడలేదు. ముఖ్యంగా ఆదివాసీయుల మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతో మాట్లాడిన మాటలు కాదు. మన దేశంలో అంతర్భాగమైనటువంటి ఆదివాసీయులు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. నేను కేవలం ఐకమత్యంగా ఉండాలి అనే విషయం గురించే మాట్లాడాను. మన దేశానికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కులం, మతం, ప్రాంతం అని లేకుండా అందరూ ఐకమత్యంగా నిలబడి పోరాడాలి అంటూ పిలుపునిచ్చాను అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ఇంకా ఆయన మాట్లాడుతూ, నేను ఆదివాసుల పేరుని ఎందుకు ఆ రోజు తీసుకొచ్చానంటే, వందల ఏళ్ల క్రితం మన మానవజాతి ప్రస్తుత నాగరిక రాని రోజుల్లో ప్రపంచం మొత్తం ఆదివాసులు వాళ్లకు సంబంధించిన క్లాన్స్ మాత్రమే ఉండేవి. అప్పటి మనుషులకు మంచి చెడు వంటివి తెలిసేవి కాదు. కేవలం వాళ్లని ఉదాహరణగా తీసుకుని మాత్రమే నేను మాట్లాడాను. నేను ఇచ్చిన ఈ సందేశంలో మీరు నొచ్చుకునే విధంగా ఏమైనా మాట్లాడి ఉండుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను అంటూ విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం విజయ్ దేవరకొండ చేశాడు. కానీ ఆదివాసీ జేఏసీ శాంతించారో లేదో చూడాలి. ఇకపోతే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం కింగ్డమ్ ఈ నెల 30వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.